హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. బీదర్ ఏటీఎం దోపిడీ దొంగల పనిగా పోలీసులు తేల్చారు. బీదర్లో ఏటీఎం వాహనాన్ని దోపిడీ చేసి పరారైన దొంగల ముఠా హైదరాబాద్ వచ్చింది. వారి కోసం గాలింపు జరుపుతూ హైదరాబాద్ వచ్చారు బీదర్ పోలీసులు. అయితే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అఫ్జల్గంజ్ లోని ఒక ట్రావెల్స్ ఆఫీస్లోకి చొరబడ్డారు దుండగులు. ఈ నేపథ్యంలోనే పోలీసులపై కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. అయితే కాల్పుల్లో ట్రావెల్స్ ఆఫీస్ మేనేజర్ కి గాయాలైనట్టుగా సమాచారం. హైదరాబాద్ అఫ్జల్గంజ్ లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. బీదర్ ఏటీఎం దోపిడీ దొంగల పనిగా పోలీసులు తేల్చారు. ఏటీఎం వాహనాన్ని దోపిడీ చేసి పరారైన ఈ దొంగల ముఠా హైదరాబాద్ వచ్చింది. గాలింపు జరుపుతూ బీదర్ పోలీసులు కూడా హైదరాబాద్ వచ్చారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అఫ్జల్గంజ్ లోని ఒక ట్రావెల్స్ ఆఫీస్లోకి చొరబడ్డారు దుండగులు. ఈ నేపథ్యంలోనే పోలీసులపై కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు. ఒక్కసారి ఉలికిపాటుకి గురైన పరిస్థితి. బిల్లు హైదరాబాద్ లో కాల్పుల కలకలం చెప్పింది. ఒక్కసారిగా హైదరాబాద్ అంతా ఉలికిపడాల్సినటువంటి పరిస్థితి. బీదర్ లో దోపిడీ దొంగతనానికి పాల్పడి హైదరాబాద్ పార్టీ వచ్చిన వాళ్ళను ఎత్తుకుంటా వచ్చిన పోలీసులను తప్పించుకునేందుకు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మరొకరు చనిపోవడం మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే నిన్న జరిగినటువంటి బీదర్ దోపిడీ దాంట్లో కూడా ఇద్దరు 5 రౌండ్ల కాల్పులు జరిపిన నేపథ్యంలో కూడా ఇద్దరు చనిపోయారు, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బైక్ పై వచ్చి వీళ్ళు కాల్పులు జరిపినట్టుగా మనం చూసాం. డబ్బు దోచుకొని పరారయ్యారు. వాళ్ళు నేరుగా హైదరాబాద్ కు వచ్చారు. అయితే దుండగుల కోసం పోలీసులు గాలిస్తూ వీళ్ళు హైదరాబాద్ లో ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో అఫ్జల్గంజ్ లో వీళ్ళు ఒక ట్రావెల్స్ ఏజెన్సీ కార్యాలయంలోకి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి మేనేజర్ ను అతనిపైన కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. కానీ అక్కడ బీదర్ పోలీసులు తప్పించుకునేందుకు ఆ మేనేజర్ ని అడ్డు పెట్టుకుని కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. ట్రావెల్ కార్యాలయంలోకి వెళ్లి ఒక్కసారిగా కాల్పులు జరిపిన నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి మేనేజర్ చనిపోయినట్టు తెలుస్తుంది. అఫ్జల్గంజ్ లో ఈ కాల్పులు ఒక్కసారిగా కలకలం రేపాయి. హైదరాబాద్ మొత్తం కూడా ఒక్కసారిగా పోలీసు అంతా అప్రమత్తమయ్యారు. దీని ప్రస్తుతానికైతే ఎవరైతే కాల్పులు జరిపారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళను ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ ఇప్పటికే క్లూస్ టీమ్ డాక్స్ తో పాటు ఉన్నతాధికారులు కూడా చేరుకొని అక్కడ ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి. అంటే ప్రధానంగా వాసు, జనరల్లీ వెపన్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి ఎక్కడి నుంచి సమకూరాయి? జనరల్లీ డబ్బే లక్ష్యం అయితే గనక దోపిడీ చేసి వెళ్ళిపోవడం ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటాం. కానీ వీళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో పోలీసుల్ని అడ్డొచ్చిన వాళ్ళని కూడా కాల్చుకుంటూ వెళ్తున్న పరిస్థితి. వీళ్ళంతా కూడా యూపీ బీహార్ సంబంధించినటువంటి వీళ్ళు రాబరీ గ్యాంగ్ గా ఉంటారు. వీళ్ళు అవసరమైతే దొరకకుండా ఉండేందుకు కాల్పులకు తెగబడతారు, ఎంతకైనా తెగిస్తున్నట్టు సందర్భాలు గతంలో చూశాం. నిన్న కూడా డబ్బుల కోసం ఏకంగా ఏదైతే ఇది ప్రస్తుతానికి పోలీసులు వాళ్ళే అని భావిస్తున్నారు. కానీ వీళ్ళేనా కాదనేది కూడా కన్ఫర్మేషన్ రావాల్సింది. ప్రస్తుతం ప్రాథమికంగా మాత్రం అదే గ్యాంగ్ అని అనుమానిస్తున్నారు. ఇక బీదర్ పోలీసులతో మాట్లాడితే కానీ ఇక క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక ట్రావెల్స్ కార్యాలయంలోకి వెళ్ళి ఇది కాల్పు జరపడం మాత్రం నిజంగా హైదరాబాద్ లో ఇలాంటిది ఘటన ఇటీవల కాలంలో జరగలేదని చెప్పాలి. కానీ ఏకంగా పోలీసులు తప్పించుకునే క్రమంలో కూడా ట్రావెల్స్ కార్యాలయంలో మేనేజర్ పై కాల్పులు చెప్పాలి. ఇక్కడ ఎలాంటి దోపిడీ లేదు, దొంగతనం లేదు. కేవలం పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మాత్రమే అతన్ని అడ్డుగా పెట్టుకుని అతని పైన కాల్పులు జరిపినట్టుగా తెలుస్తా ఉంది. ఆ మేనేజర్ సంబంధించినటువంటి డెడ్ బాడీని కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నాయి. వీళ్ళు ఎవరైతే కాల్పులు జరిపారో వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. మొత్తం అక్కడ క్లూస్ టీమ్ ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తా ఉన్నారు. కాల్పులు తెగబడ్డ వారు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు సంబంధించినటువంటి వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఖచ్చితంగా ఇది కంట్రీమేడ్ వెపన్స్ గా తెలుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి వాడినటువంటి బుల్లెట్స్ కావచ్చు, వాళ్ళ అక్కడ దొరికినటువంటి సంఘటన దొరికినటువంటి వెపన్స్ కనిపిస్తే కంట్రీమేడ్ వెపన్స్. ఎందుకంటే బీదర్ గ్యాంగ్ దోపిడీ దొంగలకు రెగ్యులర్ గానే అక్కడ యూపీ బీహార్ లాంటి ప్రాంతాల్లో కూడా పరిశ్రమ ఇల్లీగల్ గా నడుస్తూ ఉంటుంది. వీళ్ళ వెపన్స్ రీసెంట్ కూడా రాచకొండ పోలీసు అధికారులు. ఓకే వాసు, థ్యాంక్ యూ.